వేతనాలకు మించిన పెద్దలకు, అవార్డు అందుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయులకు, మిగతా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విద్యార్థి కూడా ముందు మాతృభాషపై పట్టు సాధిస్తే అన్ని సబ్జెక్టుల్లో విజయం సాధిస్తాడనే నమ్మకంతో నేను మొదటిగా తెలుగు వర్ణమాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి విద్యార్థికి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల దగ్గర నుంచి వివరంగా చెబుతూ, అలాగే గుణింత పదాలు లేదా కొన్ని కృత్యాలు తయారు చేసి సరళ పదాలు, గుణింత పదాలు నేర్పుతూ, అంతేకాకుండా ద్విత్వ సంయుక్తాక్షరాల మీద కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో నేను కొన్ని కృత్యాలు తయారు చేసి ఆ పద ఆధార చక్రాల ద్వారా కూడా వాక్య నిర్మాణం చేయిస్తూ ప్రతి విద్యార్థి నేర్చుకునేలాగా కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన వాచకంలో ఉన్న ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షర పదాలు కూడా ప్రతి పాఠంలోనూ ప్రతి విద్యార్థి చేత హోంవర్క్ ఇచ్చి ఇంటి దగ్గర రాయించడం ద్వారా కూడా విద్యార్థి మన మాతృభాష మీద పట్టు సాధించేలా చేయడం జరుగుతుంది. తర్వాత మాతృభాష తర్వాత మన ఆంగ్ల భాష దగ్గరకు వచ్చేసరికి విద్యార్థి కొంచెం భయపడుతూ ఉంటాడు. ఆ భయాన్ని కూడా పోగొట్టడానికి మా మాస్టారు నేను కలిసి ఈ పద చక్రాలే కాకుండా ఇంగ్లీషు స్ట్రక్చరల్ టేబుల్స్ తయారు చేసి వాటి ద్వారా కూడా పిల్లడు వాక్యాలు రాయడం ద్వారా, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ద్వారా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీద పట్టు సాధించేలా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లవాడికి ప్రతి అక్షరం ఎలా రాయాలనే దానికోసం 4 రూల్ ఖచ్చితంగా వాడతానండి. అలాగే తెలుగులో కూడా పిల్లవాడికి సూక్తులు డబుల్ రూల్లో రాయడం ద్వారా మంచి హ్యాండ్ రైటింగ్ రావడానికి కూడా కృషి చేస్తూ ఉంటాను. తర్వాత మ్యాథ్స్కి వచ్చేసరికి ప్రతి సబ్జెక్టులో చతుర్విధ ప్రక్రియలు 4 కూడా ప్రతి పిల్లవాడికి వచ్చేలాగా కృషి చేయడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడిని బోర్డు దగ్గర రప్పించి వాళ్ళ చేత లెక్క చేయిస్తూ ఉంటాను. మనం చెప్పడం కన్నా వాళ్ళతో చేయిస్తే వాళ్ళు ఇంకా చేయడానికి భయపడకుండా ఈజీగా చేయడానికి వీలవుతూ ఉంటుంది. ఈ పనులు చేయిస్తూ నేను నా క్లాస్లో నా విద్యార్థులందరూ కూడా సక్రమంగా చదవడానికి నేను పాటుపడుతున్నాను. నాకు ఈ అవార్డుకి మా మండలంలో మా ఊర్లోనే దోసకాయలపల్లి స్పెషల్ స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ విజయలక్ష్మి బాయ్ గారిని స్పెషల్ స్కూల్ హెచ్ఎం గారు వచ్చారు. ఆవిడ నా పేరు పంపించడం జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చి మా స్కూల్లో మా పిల్లలు టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మా పిల్లలు నోటి లెక్కలు చాలా బాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము గ్రంథాలయ పుస్తకాలు బాగా యూజ్ చేస్తూ ఉంటానండి. గ్రంథాలయాల్లో జాతీయాలు, సామెతలు, తర్వాత పొడుపు కథలు, ప్రతి దాని మీద ప్రతి అమ్మ గురించి కవితలు అన్నీ సేకరించి పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను. ఆ బొమ్మ, దానికి సంబంధించిన గేయాలు అన్నీ రాసుకొచ్చి పిల్లలు మాకు గోడ పత్రికలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా మా పిల్లలు నేను తీర్చిదిద్దుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పడాల చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ నుంచి ఇంకా ఈ అవార్డు అందుకోవడమే కాకుండా ఇక్కడ నుంచి ఇంకా నా విద్యార్థులకు ఇంకా ఏమైనా కొత్తగా నేర్పడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.